జిహెచ్ఎంసీకి ఇచ్చిన రిప్రజెంటేషన్. ఎందుకంటే కేఎంఐటి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేఎంఐటి లా, కేఎంఐటి పీజీ మేనేజ్మెంట్ అన్ని కళాశాలలకు సంబంధించి అనాథరైజ్డ్ ఫ్లోర్ వేసిండ్రు మీద. అనాథరైజ్డ్ ఫ్లోర్ వేసిండ్రని 6/12/2024 రోజున జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇలా జిహెచ్ఎంసీ అంటే దున్నపోతు మీద వాన కొట్టినట్టే. కింది స్థాయి అధికారులు ఎవరు పనిచేయడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు. ఇట్లాంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లలో క్లాసులు నిర్వహించడం వల్ల ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే, ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఇలా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మీద హంగులు లోపల బొంగులు అన్నట్టు చేయకూడదు. మీరు చేస్తే చట్టబద్ధంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఇలా అంటే మామూలు పేదోడైతే ఎక్కడన్నా కట్టుకుంటే ఈజీగా పోయి కూల కొట్టేస్తారు, ఏంటంటే కంప్లైంట్ వచ్చిందని. మరి ఇచ్చి 6-7 నెలలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. ఇప్పటి వరకు ఈ కళాశాలల మీద ఉన్న ఎక్సెస్ ఫ్లోర్ని ఎందుకు కూల కొడతలేరని అడుగుతున్నా.